హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ సంబంధించి ఉగాది కానుకగా తల్లికి వందనం పథకం రెండో విడత గురించి ఒక ముఖ్యమైన అప్డేటు మీతో పంచుకోబోతున్నాను. ఈ పథకానికి సంబంధించిన డేట్ను ఫిక్స్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొత్త నిబంధనలను కూడా జోడించినట్లు సమాచారం. ఈసారి డబ్బులు విడుదల చేసే సమయంలో ఈ కొత్త రూల్స్ కారణంగా దాదాపు 20% మందికి బెనిఫిట్ కోల్పోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక విషయానికి వస్తే, గతంలో అమలు చేసిన అమ్మఒడి పథకంలో కొన్ని మార్పులు చేస్తూ ఇప్పుడు తల్లికి వందనం పేరుతో కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేది. కానీ ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రయోజనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించినప్పటికీ అందులో 2,000 రూపాయలు స్కూల్కు వెళ్ళి మిగిలినవి 13,000 రూపాయలు నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. మొదటి విడత ఆల్రెడీ విడుదల చేశారు. ఇప్పుడు రెండో విడత తల్లికి వందనం 13,000 రూపాయలు పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మరియు వారి తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఉండాలి. అలాగే విద్యార్థులకు కనీసం 75% హాజరు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. హాజరు తక్కువగా ఉంటే పథకం వర్తించదు. అదనంగా ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో నెలకు 10,000 రూపాయల లోపే, పట్టణ ప్రాంతంలో 12,000 రూపాయల లోపే ఉండాలి. భూమి పరిమితి విషయంలో చూస్తే గరిష్టంగా 3 ఎకరాల నీటి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి లేదా రెండు కలిపి 10 ఎకరాలకు మించకూడదు. అలాగే విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లకు మించకూడదు. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రభుత్వ పెన్షను తీసుకునే వారికి ఈ పథకం వర్తించదు. కానీ పారిశుద్ధ కార్మికులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అలాగే కార్లు వంటి 4 చక్రాల వాహనాలు ఉన్న కుటుంబాలు అర్హులు కావు. కానీ ట్రాక్టరు, ట్యాక్సీ, ఆటో వంటి వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంది. అవసరమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, స్కూలు నమోదు ధృవీకరణ పత్రం, తల్లి లేదా సంరక్షకుడి బ్యాంక్ ఖాతా వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ పథకానికి ప్రత్యేకంగా ఎక్కడ అప్లై చేయవలసిన అవసరం లేదు. స్కూల్ నుంచే వివరాలు నమోదు చేసి ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో డబ్బులను తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం విద్యార్థుల హాజరు పెంచడం మరియు డ్రాపౌట్ సమస్యను తగ్గించడం. ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూల్స్ మరియు జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది. సో ఈ పథకానికి సంబంధించి ఉగాది కానుకగా ఎప్పుడు విడుదల చేస్తారనేది డేటు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా కుటుంబాలు పిల్లల చదువుకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు లేదా ట్యాబ్లు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని ప్రభుత్వం చెబుతుంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.